డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఇంకో కొత్త సబ్జెక్టు గురించి తెలుసుకుందాం. ఇది ఇన్నోవా వెహికల్. దీంట్లో బ్రేక్స్లో కొద్దిగా ప్రాబ్లం వచ్చింది. కస్టమర్ కంప్లైంట్ ఏంటంటే బ్రేక్స్ తక్కువ పడుతున్నాయి, ఒక్కోసారి బ్రేక్ పడినట్టు అనిపిస్తుంది అని చెక్ చేయడానికి తీసుకొచ్చారు. ఒక 10-12 వీడియోల గురించి మాట్లాడినప్పుడు నేను చాలా వరకు ఈ రీసెంట్ టైంలో నా వీడియోస్ అన్నీ కాన్సన్ట్రేషన్ దేని మీద పెట్టానంటే, మీరు సమస్య వచ్చినప్పుడు వెంటనే ఎప్పుడు స్పందించాలి, ఎందుకు స్పందించాలి, ఒకవేళ ఆ ప్రాబ్లం చిన్నదైనప్పుడు మనం అటెండ్ చేస్తున్నాం అనుకోండి, పెద్ద ప్రాబ్లం రాకుండా, ఖర్చు కూడా పెద్దది కాకుండా చిన్న సమస్యతోని తక్కువ ఖర్చుతోని దాన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా అనేది నేను గత లాస్ట్ 10-15 వీడియోస్లో చెప్తూ వచ్చాను. ఇందులో కూడా అదే సబ్జెక్టు. ఇందులో ప్రాబ్లం ఏంటంటే బ్రేక్స్ చాలా తక్కువ పడడానికి కారణం ఏంటంటే, ఇక్కడ మీరు చూడండి, మొత్తం ఆయిల్ లీకేజ్ టోటల్గా బ్రేక్ లైనర్స్ ఆయిల్తో మునిగిపోయి ఉన్నాయి. బ్రేక్స్ లైనర్స్ పనిచేసేటట్టు లేవు. దీనికి కారణం ఏంటంటే, మీకు వెనక ఇది రియర్ వీల్ డ్రైవ్, అన్నిటికీ ముందు వీల్ డ్రైవ్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటాయి మోస్ట్ ఆఫ్ ది వెహికల్స్ ఇప్పుడు. కానీ ఈ స్కార్పియో, ఇన్నోవా, కొన్ని వెహికల్స్, క్వాలిస్, ఇటువంటివన్నీ రియర్ వీల్ డ్రైవ్. ఈ రియర్ వీల్ డ్రైవ్లో మీకు వెనక రియర్ యాక్సిల్ ఉంటుంది, యాక్సిల్కి ఆయిల్ సీల్ ఉంటుంది. ఈ యాక్సిల్ కూడా డిఫరెన్షియల్ ఆయిల్లో మునిగి ఉంటుంది. ఆ ఆయిల్ సీల్ ఉంటుంది, అది లీక్ అయ్యి ఇక మొత్తం యువతలకి బ్రేక్ లైనర్స్కి లీక్ అయిపోయింది. ఆ ఆయిల్ సీల్ లీక్ అయ్యి బ్రేక్ లైనర్స్ని మొత్తం ఆయిల్తో ముంచేసింది. దీనివల్ల మీకు బ్రేక్స్ పడవు. ఇందులో ఇంకో సమస్య కూడా ఉంది, వీల్ సిలిండర్ కూడా లీక్ ఉంది, ఈ బ్రేక్ వీల్ సిలిండర్. అయితే ఇప్పుడు మేము ఆ బ్రేక్ వీల్ సిలిండర్ లీకేజ్ ఉన్నదాన్ని తీసేసి కొత్త చేస్తాం, బ్రేక్ లైనర్స్ కూడా కొత్త చేస్తాం. అయితే ఇది ముందుగానే మీరు గ్రహించవచ్చు. దీన్ని ముందుగా ఎట్లా మనం పసిగట్టాలి అంటే, మీ కార్ పార్కింగ్ దగ్గర మీరు ఎప్పుడైతే రెగ్యులర్గా పార్క్ చేస్తుంటారో అక్కడ ఆయిల్ లీకేజ్ స్ట్రెయిన్స్ ఉంటాయి. రెండో కారణం, టైర్ లోపల సైడ్ ఇన్సైడ్ ది టైర్ వాల్, దాని మీద కూడా ఆయిల్ స్ట్రెయిన్ మీరు గుర్తించవచ్చు. ఆ ఆయిల్ లీకేజ్, బ్రేక్ ఆయిల్ లీకేజ్ అయినా కూడా ఇదే సమస్య అవుతుంది. ఇంకోటి రియర్ యాక్సిల్ లీక్ అయినా కూడా ఇదే సమస్య అవుతుంది. ఆయిల్ లీకేజ్ ఎప్పుడైతే కొద్దిగా వస్తుందో అప్పుడే మీరు గుర్తించి వెంటనే దీని ప్రాబ్లం సాల్వ్ చేసుకోవాలి. సమస్య ఆయిల్ సీల్ అయితే ఆయిల్ సీల్ మార్చుకోవాలి, వీల్ సీల్ అయితే వీల్ సీల్ మార్చుకోవాలి. అప్పుడు ఇందులో ఈ బ్రేక్ లైనర్స్ మొత్తం మనకి పనికొచ్చాయి. ఇప్పుడు ఈ కేసులో ఈ బ్రేక్ లైనర్స్ కూడా పనికి రాకుండా పోయినాయి. ఇన్ని రోజులు ఈ ఆయిల్లో సోక్ కావడం వల్ల దాంట్లో కార్గో మెటీరియల్లో ఉండాల్సిన ఆ బ్రేకింగ్ క్వాలిటీ అనేది ఎఫిషియన్సీ ఉండదు. అందుకోసం ఇప్పుడు బ్రేక్ లైనర్స్ కూడా మారుస్తుంది. అందుకోసం మీరు ఎప్పుడైనా సరే చిన్న సమస్య ఉన్నప్పుడు వెంటనే టెక్నీషియన్ దగ్గరికి వచ్చి చెక్ చేయించుకోండి. ఆ సమస్యను అప్పటికప్పుడు సాల్వ్ చేసుకుంటే ఖర్చు కూడా పెద్దగా రాదు. ఈ విధంగా మీరు శ్రద్ధ వహిస్తారని నేను ఆశిస్తున్నాను. ఇప్పుడు ఇది రైట్ సైడ్, ఇంతకుముందు మీకు లెఫ్ట్ సైడ్ చూపించాను, ఇప్పుడు రైట్ సైడ్. ఈ రైట్ సైడ్లో యాక్చువల్ ఆయిల్ సీల్ అయితే లీక్ కావట్లేదు, కానీ బ్రేక్ వీల్ సిలిండర్ మాత్రం లీక్ అవుతుంది. అయితే ఈ బ్రేక్ వీల్ సిలిండర్ ఇప్పుడు మార్చేస్తాం. కానీ ఇప్పుడు ఆయిల్ సీల్ అటు సైడ్ లీక్ అయింది, అటు సైడ్ బ్రేక్ లైన్స్ డ్యామేజ్ అయినాయి కాబట్టి ఆ ఒక్క సైడ్ వేయడానికి వీలు కాదు. మనకి అవైలబుల్ ఉంటుంది, సెట్ వస్తుంది 4, ఆ మొత్తం సెట్ మార్చాలి. ఒక సైడ్ మార్చితే మీకు రన్నింగ్లో బ్రేక్ కొట్టినప్పుడు బ్యాలెన్సింగ్ కాదు. అందుకోసం ఇటు సైడ్ మంచిగా ఉన్నా కూడా ఇవి మార్చాల్సి వస్తుంది. థ్యాంక్ యూ. డియర్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో కంటెంట్ మీకు నచ్చినట్టయితే, ఇది ఏ విధంగా ఎంతో కొంత మీకు హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే తప్పకుండా దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి. ఈ కార్ అనేది ఈ రోజుల్లో మనందరికీ ఒక ఇంపార్టెంట్ వస్తువు అయిపోయింది. మనతో పాటు ఉండే వస్తువు సెల్ ఫోన్ ఒకటి, కార్ ఒకటి. ఇంపార్టెంట్ అయిన కార్ గురించి కొంచెం అవగాహన ఉంచుకోవాల్సిన అవసరం మీకు ఎంతకైనా ఉంది. అందుకోసమే మీకు అవగాహన ఉండడానికే ఈ ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇది నచ్చినట్టయితే మీరు నా సర్వీసెస్ కావాలనుకుంటే మా వర్క్షాప్ రావచ్చు, లేకపోతే మీరు నాకు కాల్ చేసి కూడా రావచ్చు. ఏ కంపెనీ తయారు చేసిన కార్ అయినా, మల్టీ బ్రాండ్ కారు
అది ఏ బ్రాండ్, మారుతి కానీ టాటా కానీ ఎనీ కార్, ఆల్ టైప్స్ ఆఫ్ మెకానికల్ రిపేర్స్, యాక్సిడెంట్ రిపేర్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, ఏ సర్వీస్, డెంటింగ్, పెయింటింగ్, వాషింగ్, టెఫ్లాన్ కోటింగ్, అన్ని సదుపాయాలు ఉన్నాయి. అన్ని సర్వీసెస్ కోసం ఈ నన్ను కాంటాక్ట్ చేయొచ్చు, నా సర్వీసెస్ పొందొచ్చు. సిటీకి దగ్గర దగ్గర 15-20 కిలోమీటర్ల వరకు మేము మా సర్వీసెస్ ఇస్తాం. థ్యాంక్ యూ.